ఈరోజు ఒక మంచి కథ చెప్పి వినిపించిపోతున్నాను. కథ పేరు గాడిద మరియు ఒంటె. ఒకసారి గాడిద అలాగే ఒంటె స్నేహితులుగా ఉన్నాయి. వాళ్ళిద్దరూ ఆహారం కోసం వెతుక్కుంటూ బయటికి వెళ్ళారు. ఒకరోజు ఆ రెండు ఒక తోటలోనికి ప్రవేశించి క్యాబేజీల్ని తింటున్నాయి. అవి తింటూ ఉండగా గాడిద ఒంటితో అంటుంది, ఓ స్నేహితుడా, నాకు పాట పాడాలనిపిస్తుంది అని. అప్పుడు దానికి, అయ్యో వద్దు వద్దు, అంత పని చేయకు, ఈ ఈ తోటమాలి ఇక్కడికి వచ్చి మనల్ని బాగా తన్నుతాడు అంటుంది. గాడిద ఒంటె మాటలు వినలేదు. గాడిద గట్టిగా ఓండ్ర పెడుతుంది. తోటమాలి అది విని ఒక పెద్ద కర్ర తీసుకుని పరిగెత్తుకుని వచ్చాడు. తోటమాలిని చూడగానే గాడిద తన్ని తాను కనబడకుండా దాక్కుంటుంది. ఒంటె అక్కడే నిల్చుని ఉండిపోతుంది. తోటమాలి ఒంటెని బాగా కొడతాడు. అప్పుడు తోటలో నుండి బయటకు వచ్చి గాడిద ఎక్కడుందా అని చూస్తుంది. గాడిదని చూసి ఒంటె, ఓ స్నేహితుడా, నువ్వు నన్ను ఏమి చేసావో తెలుసా అంటుంది. తర్వాత రోడ్డు మీద వాళ్ళిద్దరూ నడిచి వస్తుండగా ఒక పెద్ద నది కనబడుతుంది. నదికి అవతల వైపు వారికి కొన్ని పళ్ళ చెట్లు కనబడతాయి. మనం ఈ నది దాటి వెళ్ళి ఆ పళ్ళు తిందామా అని అడుగుతుంది ఒంటె. దానికి సరేనంటుంది గాడిద. అయితే నువ్వు నదిని బాగా ఈదగలవు, మరి నేను ఈదలేను కదా అంటుంది గాడిద. దానికి ఒంటె, లేదు మిత్రమా, నిన్ను నేను నా వీపు మీద ఎక్కించుకుని తీసుకువెళ్తాను అని చెబుతుంది. సరేనంటుంది గాడిద. ఒంటె కొంచెం వంగుంటుంది. దాని మీద గాడిదని ఎక్కించుకొని ఇద్దరు నది దాటుకుని వెళ్తాయి. మొత్తం దాటరు. నది మధ్యలోకి వచ్చేసరికి ఏముంటుందంటే ఒంటె, నాకు బాగా డ్యాన్స్ చేయాలని ఉంది అని చెప్పి అంటుంది. దానికి గాడిద భయపడిపోయి, అయ్యో వద్దు, నువ్వు డ్యాన్స్ చేస్తే నేను కిందకి పడిపోతాను, తర్వాత మునిగిపోతాను, అందుకే నేను డ్యాన్స్ చేయొద్దు అని చెప్తుంది. అయినా ఒంటె వినకుండా గట్టిగా డ్యాన్స్ చేస్తుంది. దానికి గాడిద ఒంటిపై నుంచి కింద పడుతుంది. అలాగే నీటిలో కూడా మునిగిపోతుంది. సో ఈ కథ ఇక్కడితో ముగిసింది.